వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం వీడియో చేయబోయేదండి గుంట కలగరాకండి చెట్టు. మనం వాడుకోవడానికి అండి ఇది చాలా పనిచేస్తుందండి. మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇటు పువ్వులు గుంట కలగరాకు పువ్వులు ఇవ్వండి. చూడండి, ఇవి పువ్వులు చాలా పువ్వులండి. చెట్టు చాలా బాగా లేచింది. ఎంత రోజు వాటర్ వేస్తున్నాను కదా, రోజు వేసి చాలా బాగా లేచిందండి. దీని విత్తనాలు కూడాను చాలా ఇవ్వండి. పువ్వులు, విత్తనాలు, కాయలు కాసాయండి. అన్నీ ఇంకా రాలిపోయి గోళాలన ఈ చెట్టు మొత్తం తీస్తానండి. ఆయిల్ మరగబెట్టుకోవడానికి అవుతుంది అనేసుకొని. ఇంకా వర్షం పడుతున్నాయి కదండి, మొత్తం ఇది చూడండి, విత్తనాలు అన్నీ పడిపోయి. అందుకోసమనే నేను చెట్టు మొత్తాన్ని తీసేసానండి. చూడండి, అన్ని విత్తనాలు రాలిపోయి. ఇవ్వండి పువ్వులు, ఈ చెట్లకి పువ్వులు వేసి ఇవి నీళ్ళు, ఇది మన నీళ్ళతో ఇది మొత్తం కడిగేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని అప్పుడు మనం ఆయిల్లోకి ఇది వాడుకుంటే చాలా బాగుంటుందండి. మన కొబ్బరి నూనెలో మరగబెట్టుకోవాలి. ఈ పలకాకును ఇది గుంటకలరాకు మరగబెట్టుకొని ఆయిల్లో మనం మరగబెట్టుకొని స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, తలకు రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, వీటికి కాయలు ఎన్ని వేసాయో, చాలా పువ్వులు కాయలు నిండుగా ఉన్నాయండి. మొత్తం అన్నీ రాలిపోతున్నాయని విత్తనాలు అన్నీ మొన్న గాలివాన వచ్చింది కదా, దానికి మొత్తం ఇవన్నీ రాలిపోయాయని మొత్తం తీస్తానండి చెట్టు అంతా. మొత్తం అంతా చూడండి, అంత పెద్ద చెట్టు అయిందో. అన్నీ విత్తనాలండి, బోల్డ్ అన్నీ విత్తనాలు వేసాయి. అంత గింజలు, కాయలు, పువ్వులు చూడండి. ఇవి మనం ఆయిల్లో మరగబెట్టుకొని రాసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయండి. చూడండి, ఇటు విత్తనాలు. జుట్టు మనకి ఊడమన్నా ఊడదండి, అంతలా పనిచేస్తుంది ఇది. దీని ఆయిల్ నేను అంతకుముందు 2 వీడియోలు కూడా చేశానండి. చూడండి, విత్తనాలు చేశాను నేను. అన్నీ ఉసిరిపప్పు, ఈ ఆయిల్ మొత్తం గుంటకలరాకుని, పలకాకు, ఉసిరికాకు, మందారం పూలు అన్నిటితో చేశానండి. ఎందుకో మరి నా వీడియో చూడడానికి మీరు ఎవరికి నచ్చట్లేదా, మరి ఎలా చేయాలో మరి ఏంటో, నేను అలాగే మొత్తం నాకు తెలిసిన మట్టుగా చేశాను. మరి ఈ చెట్లు చూడండి, ఈ విత్తనాలు తెచ్చుకొని మనం చెట్లు వేసుకున్నా మనకి అయిపోతాయండి మొక్కలు. ఇవి విత్తనాలు, ఇది చాలా పనిచేస్తుందండి. చూడండి, ఇది వేరుతో సహా తెచ్చాను. ఈ వేరు మనకి ఎలాగ పొడవుగా చూడండి, ఎలాగ ఇదవుతుందో మన జుట్టు కూడా అలాగే పెరుగుతుందండి. వేలుతో సహా నేను తీసుకుని వచ్చాను. చూడండి, ఈ చెట్టు ఎంత పెద్దదా, చూడండి, వేరుతో సహా ఎంత పెద్ద చెట్టు. ఇది నూనెకి అండి, ఎంత కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో కానండి, నువ్వుల నూనెలో మరగబెట్టుకున్నా సరే మనకి చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, ఎంత పొడవుందా, లాస్ట్ వరకు చూడండి ఎంత ఉన్నదా చెట్టు. చూడండి, ఇంత పెద్ద చెట్టు. ఎంత ఉన్నది, అంత పొడుగ్గా ఉన్నది. చూడండి, ఒకే చెట్టు ఎంత పెద్దగా వచ్చిందా, ఎంత పెద్దగా చెట్టు ఉందో. దాని వేలుతో సహా తీస్తానండి. అంత బాగా మనం రోజు ఇందులో వాటర్ రోజు వేస్తాం కదా, మనం ఎరువులు వేస్తాం కాబట్టి, మన రోజు కంపోస్ట్ ఎరువు మనం వేస్తాం కాబట్టి చాలా బాగా పెరిగిందండి చెట్టు. ఇది ఆయిల్లో మరగబెట్టుకుని మనం సొంతంగా మన ఇంట్లో పెంచుకున్న చెట్టు అండి. ఎంత బాగా పనిచేస్తుందో అంత బాగా చేస్తుంది. మీరు కూడా ఇలాంటి విత్తనాలు సంపాదించి వేసుకొని మొక్కల్ని మనం స్వయంగా మన కొబ్బరి నూనెలో మరగబెట్టుకొని, గుంటకలగరాకు ఆయిల్ మరగబెట్టుకొని మనం చేసుకున్నాం అనుకోండి, చాలా పనిచేస్తుంది. ఇవి చూడండి, ఇవి ఒక చిన్న చెట్లు, చిన్న తుప్పల్లాగా లేసాయి. ఇవి కూడాను
వీటికి ఇవి గుంట కరగరాకేనండి. చూడండి, ఇది కూడా ఏరుతో సహా తీసుకొని తెచ్చాను నేను. చూడండి ఇవి ఎంత బాగా, ఇవి కూడా చాలా గట్టిగా ఉండేయండి. పీకాను మొత్తం. చూడండి ఇదిగోండి, ఇది కూడా ఇదిగోండి ఎంత ఉందో. మనకి ఆయిల్ చేసుకుని బోల్డ్ ఆయిల్ చేసుకోవచ్చండి. మనకి దీంతో మనం ఇది ఎండబెట్టుకొని కూడా మనం ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి చేసుకొని వేసుకోవచ్చు. చూడండి కాయలు, చూడండి విత్తనాలు ఇదే మనకి అవుతాయి. చూడండి చాలా బాగా ఫ్రెష్గా ఉంది. చూడండి ఇవంతాను చూడండి ఎంత ఉందో. మొత్తం ఈ చెట్లన్నీ తీస్తానండి, మళ్ళీ లభిస్తాయి. మన ఆయిల్ చేసుకోవడానికి బాగుంటుందని తీస్తాను ఇప్పుడని. చూడండి విత్తనాలన్నీ కిందన పడిపోయి, చూడండి అన్నీ రాలిపోయాయి విత్తనాలు. ఇవన్నీ విత్తనాలేనండి. ఇవన్నీ మనం గోళంలో వేసుకుంటే లభిస్తాయి. చూడండి వీటి కింద కూడా ఈ పెద్ద చెట్టు ఉందా, దీని కింద కూడా ఎన్ని విత్తనాలు పడ్డాయో చూడండి. ఇవన్నీ విత్తనాలేనండి. చూడండి ఇవన్నీ విత్తనాలు రాలిపోయాయి. ఇవన్నీ మనం గోళంలో వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి చెట్లు లభిస్తాయి. ఇవన్నీ విత్తనాలే. చెట్టు ఇలా పెడితే అన్నీ రాలిపోతున్నాయని అందుకోసమని తీస్తానండి. దీన్ని మొత్తం కడుక్కుందామండి. మొత్తం కడిగేసాక మళ్ళీ చూపిస్తాను నేను.